ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమానికి వచ్చిన అతిథులు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. సుందరమైన అలంకరణతో ఆధునిక హంగులతో సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆహ్వానించి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ గాయత్రి జ్యోతి ప్రజ్వలన కావించి వార్షికోత్సవ సంబరాలను ప్రారంభించారు. తర్వాత పాఠశాల నివేదికను సీనియర్ ఉపాధ్యాయులు రామకృష్ణ సభకు నివేదించారు. ఆ తర్వాత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో పాటలు, ఏకాపాత్ర అభినయాలు, మెను యాక్షన్లు, కరాటే, శాస్త్రీయ నృత్యాలతో సభికులను ఆనంద డోలికల్లో ముంచెత్తారు. కార్యక్రమం ఆశాంతం ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనుల కేరింతలతో ప్రదర్శకులు ఉత్సాహాన్ని నింపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులే టీవీఏఎస్ఎన్ మూర్తి, భార్గవ్ తమ వ్యాఖ్యానంతో కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎస్ గాయత్రి, ఉపాధ్యాయ బృందం, గన్నారం గ్రామ అభివృద్ది కమిటీ, గ్రామ ప్రముఖులు, పాఠశాల హ్యాబిటేషన్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, యువజన సంఘాలు పాల్గొన్నారు. ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి డి నరసన్న, మండలం ఇందల్వాయి, జిల్లా నిజామాబాద్. సార్ ప్రశ్న అవునే Annual day celebrations that PHS Ganna. Hello. मोस्तुदे शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते जगद्धात्री महं देवी मारिराधयिषु शुभं स्तोष्ये प्रणम्य शिरसां ब्रह्मयोनिं सरस्वतीं त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमन्युः సాయిల్ గారు ఇప్పుడే విచ్చేశారంట సభా ప్రాంగణంలోకి. విద్యార్థులారా వాళ్ళు ఒకవేళ సభా ప్రాంగణంలోకి రాగానే మా దృష్టికి తీసుకురండి. వాళ్ళని వేదికపైకి ఆహ్వానిస్తాం. అదే విధంగా తీసుకురండి. దయతో వాళ్ళని మరొకసారి కూడా మేము వేదికపైకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమము పూజా కార్యక్రమం అయిన తర్వాత అతిథులందరినీ కూడా సభ ముందు వరుసలో కూర్చోబెడతాం. స్పీచెస్ రాజలక్ష్మి మేడం గారు, ధనలక్ష్మి మేడం గారు, మన పాత మిత్రులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ పక్కన మన లేడీ టీచర్స్ తో కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను. మన విద్యార్థులు ఎవరైనా పేరెంట్స్ నిలబడకూడదు. విద్యార్థులు లేవండి, వారికి ఆసనాలు ఇవ్వండి. మన గౌరవ డిసిప్లిన్ ని కాపాడాలి. విద్యార్థులందరూ లేచి పెద్దవాళ్ళందరికీ కూడా సీట్లను ఆహ్వానించండి. కాబట్టి మరి విద్యార్థుల నుంచి మొట్టమొదటి స్పీచ్ ఉంటది. విద్యార్థుల నుంచి మొట్టమొదటి స్పీచ్ ఎవరు? सरस्वती माता की जय, विघ्नेश्वर भगवान की जय, जय माता की जय. కూడా ఒకవేళ సభా ప్రాంగణంలోకి వస్తే వారిని ఆహ్వానిస్తాం. మరి అదే విధంగా ఇంకా మనం పిలిచినటువంటి అతిథులలో మరి మోహన్ రెడ్డి గారు, కేపీ రెడ్డి గారు ఒకవేళ సభా ప్రాంగణంలోకి వస్తే దయతో వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఒక్క మాట. రాజ్యలక్ష్మి గారు, చిల్వేన్ దాస్ గారు దయతో విద్యార్థులారా మీరు యొక్క సీట్లు పెద్దవాళ్ళకి ఇవ్వడం మరి మూర్తి సార్ గారు చెప్తున్నారు. పెద్దలు విద్యార్థులారా మీరు యొక్క సీట్లు పెద్దవాళ్ళకి ఇవ్వడం మరి మూర్తి సార్ గారు చెప్తున్నారు. పెద్దలు వాళ్ళకి మన సీట్లు ఇద్దాం, మనం కింద కూర్చుందాం. ఇప్పుడు అయితే సభా కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు ఉపన్యాసాలతో స్టార్ట్ అవుతుంది. మాకు అందరికీ కూడా
ఈ విషయం అందరికీ తెలుసు. వేదిక మీదకు ఎవరైనా బయట ఉన్నట్టు గన్నారం గ్రామం తరపున గన్నారం పాఠశాల తరపున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. మరి అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మన పక్క ఊర్ల నుంచి వచ్చినటువంటి గ్రామస్తులందరూ కూడా మరి సభా ప్రాంగణంలోకి విచ్చేయాలి. ఇప్పుడే త్వరలో మరి సభా వేదిక మీదకి మరి అతిథుల్ని మరి అదే విధంగా సభాభ్యాం నమః, గురుభ్యో నమః, మాతాపితాభ్యో నమః. అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఈ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్ యొక్క శుభాకాంక్షలను మరొకసారి తెలియజేస్తూ, మొదట ఏ కార్యక్రమమైనా మనము విఘ్నేశ్వర చందమామను పలకరిస్తున్నాడు. ఏమని? మా ప్రజల యొక్క గన్నారం పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలికి రావాలి. అతి త్వరలో ఈ యొక్క కార్యక్రమము, ఈ శుభ కార్యక్రమం ప్రారంభమవుతోంది. జడ్పిహెచ్ఎస్ గన్నారం చరిత్రలో ఇది ఒక తార్కాణంగా నిలిచిపోతుందని, ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోతుందని అందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము త్వరలోనే. కాబట్టి బయట ఉన్న వారందరూ మరొక్కసారి లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామమ్మా. విద్యార్థులందరూ కూడా లోపలికి రావాలి. మండలంలో పనిచేస్తున్నటువంటి వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి ఇప్పుడే సభా ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే, బయట ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులందరూ ఎవరెవరైతే బయట ఉన్నారో ప్రాంగణంలోకి రావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రాథమిక ఇప్పుడే సభా ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే, బయట ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులందరూ ఎవరెవరైతే బయట ఉన్నారో ప్రాంగణంలోకి రావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రాథమిక చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదాతం భక్తానాం ఏకదాతముపాస్మహే ఏకదాతముపాస్మహే. కస్తూరీ తిలకం కౌస్తుభం నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరై కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీ గోపశ్రీ. ఒక్కసారి రైట్ నేను చెప్తాను. జడ్పిహెచ్ఎస్ గన్నారం పాఠశాల ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్నటువంటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 2025 కి స్వాగతం సుస్వాగతం. ఈ సందర్భంగా
ఈ శుభ సాయంత్రం వేళ శీతల పవనాలు మనలను గిలిగింతలు కలగచేస్తుండగా ఉదయం నుంచి ఆహారపు వేటలో వెళ్ళి అలసి సొలసి తిరిగి తమ గూళ్లకు చేరుతున్న ఈ సందర్భంలో సూర్య భగవానుడు ఉదయం నుంచి తన యొక్క వెలుగు వేడిని ఇతర రిసోర్సెస్ని అందరికీ పంచి అలసి అస్తమిస్తున్నటువంటి ఈ సందర్భంగా మీరు ఎంత డిసిప్లైన్గా ఉంటే ప్రోగ్రాం అంత స్పష్టంగా జరుగుతుంది. మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్. సూర్య భగవానుడు ఉదయం నుండి వెలుగు దేదీప్యమానంగా ఉజ్వలంగా వెలుగుతున్నటువంటి లైట్ల కాంతిలో ప్రాంగణం అంతా చక్కగా నిండుగా ఉంది. కానీ వేదిక మాత్రం వెలా పోతోంది. వేదిక మనతో అంటోంది, ఏమండి మీరు మొత్తం పాఠశాల యొక్క ప్రాంగణాన్ని అలంకరించుకున్నారు. విద్యార్థులందరూ మీరు రెడీగా ఉండాలి. ఎవరినైతే ఆహ్వానిస్తూ ఉన్నామో వారికి వేదిక మీదకి వచ్చేటప్పుడు ఆహ్వానిస్తాం. త్వరలో కార్యక్రమం ప్రారంభించబోతూ ఉన్నాం. కాబట్టి నేను మరియు మూర్తి సార్, నేను అంటే భార్గవ్ సార్ని మరియు మూర్తి సార్ ఇద్దరం కూడా పిలుస్తూ ఉంటాం. దయతో ఒకరొకరు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో దయచేసి తొందరగా ఏర్పాట్లు చేసుకోండి. మైక్ అయితే ఆల్రెడీ సెట్ అయి ఉన్నది. వీడియో అండ్ ఫోటోగ్రఫీ ఎవ్రీథింగ్ దయచేసి మీ అరేంజ్మెంట్ చేసుకోండి. లైటింగ్ కూడా అన్ని కూడా చక్కగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓవర్ టు మూర్తి. ఆ తదుపరి ఉన్నటువంటి అతిథుల్ని మనం రాసుకున్న క్రమంలో పిలుస్తా ఉన్నాం, ఆహ్వానిస్తున్నాం. వారు రాకున్నా కూడా ఎంఈఓ ఇందల్వాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మా మండల శాఖ విద్యాధికారి గారు శ్రీతులు సిహెచ్ శ్రీధర్ గారు, మరి వారు కూడా త్వరలో సభా ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. అది వారికి గౌరవం, మనకు కూడా గౌరవం. తర్వాత ఉన్నటువంటి ఆ క్రమంలో పిలవవలసిందిగా కోరుతున్నాను. శ్రీయుతులు ఆర్సి అశోక్ గారు, డిఈఓ నిజామాబాద్ గారు, డిస్ట్రిక్ట్ కార్యక్రమం మధ్యలో వచ్చినట్లయితే దయతో వాళ్ళని కూడా ఖచ్చితంగా వేదికపైకి మళ్ళీ ఆహ్వానిస్తామని సవినయంగా మనవి చేస్తున్నాం. తర్వాత శ్రీయుతులు ఏ అనంతరావు గారు, ఎంపీడీఓ ఇందల్వాయ్, వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారు కూడా మనతో జాయిన్ అవుతారు. త్వరలో వారు. ధన్యవాదాలు రిషిక, నువ్వు చాలా చక్కగా చెప్పావు, ధైర్యంగా చెప్పావు. నువ్వు టెన్షన్ పడతావు అని మేము అనుకున్నాం. సరే, దీని తర్వాత మనకు చాలా కాలాతీతం అవుతుంది కాబట్టి ఏది కూడా మేము డ్రాక్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వస్తున్నాము. ఇప్పుడు మన పాఠశాల యొక్క రిపోర్టుని 2018 సంవత్సరం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు జరిగినటువంటి అచీవ్మెంట్స్ పైన రామకృష్ణ సారు రిపోర్టును అందిస్తారు. తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. స్కూల్ ప్రొఫైల్ అంటారు. స్కూల్ ప్రొఫైల్ మొత్తం కూడా వారు చదువుతారు. అదేవిధంగా లిఖిత స్వర్ణ పథకాలను సాధించి పెట్టారు. విద్యార్థులు సాధించిన పథకాలు ఒక ఎత్తు అయితే మన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఈ సురేష్ గారు ఇటీవల జరిగిన స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి లాంగ్ జంప్, హై జంప్ విభాగాల్లో స్వర్ణ పథకాలు సాధించారు. యాక్చువల్ గా ఆయన నేషనల్ సెలెక్ట్. my teachers for their efforts and guidance. I greatly thanks to all the parents for being here. Good evening everyone. Myself I am P. Rishika from 10th English Medium. Respected HM Madam Garu and our ఇక గన్నారా పాఠశాల అంటేనే గుర్తుకొచ్చేది వాలీబాల్ ఆట. ఎక్కడికి పోయినా వాలీబాల్లో మనకి తప్పనిసరి ప్రైజ్ లేకుండా మన వాళ్ళు తిరిగి రారు. వాలీబాల్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అంబాజీ మన పాఠశాలకు చాలా గర్వకారణం. ఈ విద్యా సంవత్సరంలో అండర్ 17 వాలీబాల్ విభాగంలో 5 పథకాలు సాధించాం మనం జిల్లా స్థాయిలో. 4 విద్యార్థులు అనగా గౌతమ్ ఇంగ్లీష్ మీడియం 10th, లిఖిత 10th ఇంగ్లీష్ మీడియం, 10th ఇంగ్లీష్ మీడియం మౌనిక, 9th తెలుగు మీడియం అజయ్, 8th ఇంగ్లీష్ మీడియంలు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబట్టి. మరి అంతేకాకుండా అధికారులకు, మరి మా వీడిసి బృందానికి మరి నా యొక్క కృతజ్ఞతలు. ఇటువంటి మరి స్కూల్ డే చేసుకుని చాలా సంవత్సరాలు అయింది. దానికి
మన ఊరు అనేక రకాలుగా ఉపాధ్యాయులకు రుణపడి ఉంది. దేనికంటే అమౌంట్ పరంగా కానీ మరి అదేవిధంగా దీనికి ఈ సభకు అనేక ఖర్చు అవుతుంది కాబట్టి మరి దీనికి చందా రూపంలో ఇచ్చిన వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ఇటువంటి సభకు మరి మా వీడీసీ కూడా కొంత మేరకు సహకారం చేయడం జరిగింది. దీనికి ఆర్జే సార్ కానీ భార్గవ్ సార్ కానీ హెచ్ఎం మేడం కానీ ఇంకా ఉన్న టీచర్ల పేరు నాకు తెలియదు. అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు వచ్చేసిన వాళ్ళు కొంచెం టైం తీసుకొని వారి యొక్క ఉపన్యాసాలు ముగించుకోవాలని మరి తెలుపుతున్నాము. చిన్నారుల కళా నృత్యాలు ఉంటాయి కాబట్టి అందరూ తిలకించి ఆనందించాలని సభకు నమస్కారం చెప్తూ వేడుకలకు స్వాగతం సుస్వాగతం. నా పీరియడ్లో జరగడం అనేది నేను ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పాఠశాల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఈసారి కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆ దాతలు అంతేకాకుండా యూత్ పిల్లలు కానీ వీడీసీ మెంబర్స్ కానీ గ్రామస్తులు కానీ మళ్ళా మన పక్క ఊళ్ళ నుంచి మన పాఠశాలకు విచ్చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్టి వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. ఈ వేడుకలను అందరూ కూడా పాల్గొని తమ వంతు సాయం చేస్తూ ముందుకు ఈ 2 నెలల నుంచి ప్రతి క్షణం కూడా మా పాఠశాలకు ఇచ్చేసి ఈ కార్యక్రమాల విషయాలు తెలుసుకొని ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. నాకు కూడా ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే పిల్లలంటే దేవుళ్ళు. ఆ పిల్లల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కాబట్టి నేను ఇది చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రాం మొత్తం అయిపోయేదాకా ఉండి పిల్లల యొక్క కార్యక్రమాలు డ్యాన్స్ కానీ ఏదైనా కానీ చూసి వెళ్ళాలని మీ అందరికీ కూడా సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా చాలా చెప్పలేని సంతోషాన్ని, ఎందుకంటే పెద్ద మేడం చాలా హ్యాపీ. మన గౌరవ హెడ్ మాస్టర్ మేడం గారికి అలాగే దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి రామకృష్ణ సార్ గారికి అలాగే భార్గవ్ సార్ గారికి టీచర్ల బృందానికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్ యూ అండి. సార్ మీరు నిజంగా మీ ఇనిషియేటివ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందంటే సాయంత్రం పూట గన్నారం గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే కారణం మీరే. మీకు మా విద్యార్థుల తరఫున అలాగే గ్రామ ప్రజల తరఫున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. అలాగే ఈ యొక్క వేడుకకు ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో వేడుక నిర్వహిస్తున్నాం కాబట్టి ఖర్చు పెద్ద మొత్తంలో ఉంటుంది. దీనికి సహకరించినటువంటి గ్రామ యువకులకు గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా 36 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ గన్నారంలో ఉండి. చాలా సంతోషం. మాది కూడా ఇక్కడే పూర్తయింది కాబట్టి ఒక 25 సంవత్సరాల క్రితమే మాది కూడా ఇక్కడే 10th అయిపోయింది. సార్ మీరు మాట్లాడుతూ ఆర్కే సార్ గారు ఏదైతే స్కూల్కి సంబంధించి వాల్ పెయింట్ అని చెప్పారో అది 2020-21 అని చెప్పారు. కాదండి, అది 2000-2001 బ్యాచ్ సుమారుగా 70,000 ఖర్చుతో ఏదైతే లాస్ట్ టైం పల్లె ప్రగతి కార్యక్రమంలో వాళ్ళు స్కూల్కి వాల్ పెయింట్ వేయించడం జరిగింది. ఆ యొక్క బ్యాచ్కి అన్నదమ్ములందరికీ గ్రామస్తుల తరఫున విద్యార్థుల తరఫున మన స్కూల్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. కాలాతీతం ఉన్నది కాబట్టి ఎందుకంటే ప్రోగ్రామ్ మొదలకి మనకుంటివా రాజ్యాకాంక్షతో రాజకీయ యుక్తులతో స్వార్థ చింతనతో అన్యం పుణ్యం నెరగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబలించుచుండగా కన్నీటి గాంచకుంటివే సమస్త ధర్మ కర్మ ప్రతిష్ఠితవే పవిత్ర చరిత్రవే తుకారాం పురందరదాసాది భక్తకల సంతాన మాతృకవే వేయేళ్ల ఈ గీతా సందేశమునందు చేసిన శ్రీకృష్ణ భగవానుడికే స్తన్యం అందించిన దేవతాముక్తివే తల్లి భరతావని నీ ప్రభావం చే నన్ను
మసైపోదురు మసి నుసైపోదురు.
దశాబ్దాల అనంతరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులు కానీ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు, గ్రామ ప్రజలకు, వెల్ విషర్స్కి, వీడీసీ మెంబర్స్కి, అందరూ పూర ప్రముఖులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. గన్నారం పాఠశాల తరపున అందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దాదాపు నెలన్నర నుండి కష్టపడుతున్న ఈ ప్రోగ్రామ్ని మరికొద్దిసేపట్లో మనం సక్సెస్ చేసుకోబోతున్నాం. ఈ సక్సెస్ చేయడానికి తోడ్పడిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.